అన్న ఎలా ఉంది డాకు మహారాజ్? చెప్పు ఎవరిని అడుగుతారు? డాకు కోసం ఎవరిని అడుగుతారు? ఇక్కడ వేసిన టీ షర్ట్ నేను చూసా ఎల్లో ఎవరికైనా కోస్తారు ఎర్రగా వస్తుంది, నాకు పసుపుగా వస్తుంది. డాకు మహారాజ్ మామూలుగా లేదు, బాబీ చించబడాడు. క్రెడిట్ గోస్ టు బాబీ అండ్ బాలయ్య. గేమ్ చేంద్ర పక్కన పెడతాం, అంత డాకు మహారాజా కనపడుతుంది ఇక్కడ అంతా. సినిమా వేరే లెవెల్. 4 షాట్లు ఉన్నాను ఫైట్లు. అసలు బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి ఫైట్లు నేను చూడలేదు. అసలు బాలకృష్ణ సినిమా అంటే ఫైట్లు డైలాగులు ఉంటాయి, ఇందులో డైలాగులు పక్కన పెడతాం, ఫైట్లు ఇచ్చి పడియాడు. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్ అన్నాక. నీకు విషయం చెప్పనా, తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు. నిజం నాకు తెలుసు, తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. బాలకృష్ణ నాశనం చేశాడు అన్న. గేమ్ చేంద్ర నాశనం చేసాడు మనం ఉండదు. ఈ సినిమా ఏ సినిమాకి ఆ సినిమా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా వేరు, రామ్ చరణ్ గారి సినిమా వేరు, రేపు రాబోతున్న వెంకటేష్ గారి సినిమా వేరు. అది పక్కన పెడతాం. ఏదన్నా ఒక లెవెల్లో చెప్పాలంటే డాక్ అయితే ఈ సంక్రాంతి పొడిచేడు పోటు ఏమనుకోదు. జయబాలయ్య సినిమా అయితే మామూలుగా లేదు. ఇంకా థియేటర్లో కూర్చున్నాడు ప్రతి ఒక్కడు ఒకటే నినాదం, డాక్ మహారాజు ఏం లేదు, అంతా జయబాలయ్య, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జయబాలయ్య. అంత మించి నువ్వు ఎన్ని సినిమాలు అయితే చెప్పావో ఆ సినిమాలు అన్నింటి మించి ఉందన్న సినిమా. అఖండ, భగవంత కేసరి, లెజెండ్, సింహ, నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, ఎన్ని నథింగ్, అంత డాక్ మహారాజే. సాంగ్ గుర్రం మీద వస్తా అంటే ఎలా ఉంది? మామూలుగా లేదు సినిమా, బాగుంది. ఐటమ్ సాంగ్ లో కూడా చిన్న గుద్దుతున్నాడు చూసా, ఆ గుద్దుడు అయితే కనుక థియేటర్ లో చూస్తే బాగులే లేదు. ఒకటే గుద్దుడు, బయటకు వచ్చినప్పుడు కూడా ఇలా గుద్దుకుంటూ వస్తున్నాం మేము కూడా. సాంగ్స్ లో ఇప్పుడు సాంగ్ చాలా బాగుంది. బాలయ్య ఈ ఏజ్ లో కూడా రామ్ చరణ్ తో పోటీ పడుతుంటారు చిన్న హీరోలతో. ఎలా అని చెప్పనా, బాలకృష్ణ గారు చిరంజీవి గారితో పోటీ పడ్డారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో పోటీ పడ్డారు. రేపు రామ్ చరణ్ గారి కొడుకు పుడితే కూడా అకిరాతో కూడా పోటీ పడతారు, ఆ అకిరానందన్ గారితో పోటీ పడతారు. అంతే బాలయ్య ప్రస్తుతం నడుస్తున్న మేనీ అంతా జయబాలయ్య మేనీ నడుస్తుంది. సంక్రాంతికి అయితే నాకు 100% జయబాలయ్య, 99% రామ్ చరణ్ గారు, 98% మన వెంకటేష్ గారు. అలాగని చెప్పి నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. అందరూ సినిమాలు ఆడాలి, అందరూ బాగుంటారు, అదే నా కోరిక. ఇప్పటికైతే కనుక ప్రస్తుతానికి గేమ్ ఛాన్సర్ చూసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 వచ్చు డాక్ మహారాజ్ కి అయితే. సూపర్ గా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. రేంజ్ లో ఉందా? అంతకు మించి ఉంది.